నిజాం కాలం నాడు హైదరాబాద్ను వరదలు ముంచెత్తడంతో గొలుసుకట్టు చెరువు వ్యవస్థకు అలాగే ఈ డ్రైనేజీ వ్యవస్థకు కూడా శ్రీకారం చుట్టారు. దీని తర్వాత జనాభా పెరుగుతూ వచ్చింది. క్రమంగా ఈ యొక్క పెరుగుతున్న జనాభాకి జనావాసాలు ఇల్లు అవసరమైనవి. దీనిని ఆసరాగా తీసుకుని కొంతమంది కబ్జాదారులు, కొంతమంది ఎవరైతే కబ్జా దాదాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వ భూములు అలాగే చెరువులకు సంబంధించినటువంటి భూముల్ని కూడా ఆక్రమించుకొని వాటన్నింటిలో అక్రమ నిర్మాణాలను కూడా చేపట్టారు. ఎస్, ఇలాగే అలాంటి ఒక బాధిత చెరువు వద్దనే మనము ఉన్నాము, కాముని చెరువు వద్ద. ఈ కాముని చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుపోతుంది. అయితే ఈ కాముని చెరువు అనేది కూకట్పల్లి అలాగే మూసాపేట్ ఈ రెండు ప్రాంతాల నడుమ ఉన్నది. అయితే ఒకప్పుడు ఈ చెరువు యొక్క విస్తీర్ణం సుమారుగా 114 ఎకరాలు. సో ఇందులో సుమారుగా 98 ఎకరాల వరకు కూడా ఈ యొక్క శిఖం భూమి అంటారు కదా, ఆ భూమి మాత్రమే ఉండేది, ప్రభుత్వ భూమి చెరువుకు సంబంధించింది. సో మిగతాది మొత్తం కూడా ఏదైతే పట్టా భూమి ఉందో దానికి సంబంధించింది ఉండేది. కానీ ఇందులో ఈ యొక్క చెరువు విస్తీర్ణానికి 114 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి చెరువుకి ఎఫ్టిఎల్ ల్యాండ్ అంటే పూర్తి స్థాయి నీటి మట్టం, అంటే పూర్తిగా చెరువు కనుక నిండితే ఆ యొక్క నీటి మట్టం వచ్చినప్పుడుగా సుమారుగా 101.30 ఎకరాలు, అంటే సుమారుగా 100 ఎకరాలకు పైబడిగానే ఈ యొక్క దీనికి పూర్తి స్థాయి నీటి మట్టం అనేది ఉండేది, అంటే ఎఫ్టిఎల్ పరిధి అనేది ఉందన్నమాట. కాముని చెరువు యొక్క ఎఫ్టిఎల్ ల్యాండ్లో కొంతమేర కూకట్పల్లిలో ఉంది, మరికొంతమేర మాత్రం మూసాపేటలో కూడా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ కాముని చెరువు రెండు ప్రాంతాల నడుమ ఉంది కాబట్టి దీనికి సంబంధించి కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. అంటే ఈ యొక్క చెరువు ల్యాండ్ ఏదైతే ఉందో దానికి కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం ఒక్కసారి. దీనికి సంబంధించి కొన్ని సర్వే నెంబర్స్, అవి సర్వే నెంబర్ అంటే మొదటిగా కూకట్పల్లిలో ఉన్నటువంటి సర్వే నెంబర్లు చూద్దాము. దాంట్లో 989, అలాగే 990, అలాగే 993, ఇంకొక సర్వే నెంబర్ 993/2, ఇంకొకటి 934, మరొకటి 994, ఇంకొకటి 992/2. సో ఇవి కూకట్పల్లిలో ఉన్నటువంటి అంటే ఈ చెరువులో కూకట్పల్లి ల్యాండ్లో ఉన్నటువంటి సర్వే నెంబర్స్. దీంతోపాటు కొంత భాగం మూసాపేటలో కూడా ఉంది. సో మూసాపేటకు చెందినటువంటి కొన్ని సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం ఒక్కసారి. సో మూసాపేటకి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు చూసుకుంటే సర్వే నెంబర్ 80, అలాగే సర్వే నెంబర్ 49, ఇంకొకటి సర్వే నెంబర్ 78. ఇవి మేజర్గా ఈ యొక్క కాముని చెరువుకు సంబంధించినటువంటి సర్వే నెంబర్స్ అన్నమాట. వీటిలో చూసుకున్నట్లయితే కొంత అంటే కాదు, చాలా ఎక్కువనే, సుమారుగా ఒక 10 ఎకరాలకు పైబడి కూడా ఒక పేరు మోసినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ, ఆ కంపెనీ 10 ఎకరాలను కూడా స్వాహా చేసేసింది. అంటే 10 ఎకరాలను కూడా కబ్జా చేసేసింది పూర్తిగా. దీంతోపాటు ఒక బడా వ్యాపార సంస్థ కూడా ఈ యొక్క కబ్జాలో భాగమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసి, సో చెరువు పరిస్థితి ఇంత దుస్థితిలో ఉంది, రానున్న రోజుల్లో యొక్క చెరువు కూడా కనపడదు అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో, రెవెన్యూ అధికారులు కానీ ఇటు ఇరిగేషన్ అధికారులు కానీ పట్టించుకున్నటువంటి వైనం కూడా కనిపిస్తూ ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఒక బండరాళ్ళను వేసి, ఆ సైడ్ నుంచి చూసుకుంటే మీరు బండరాలను వేసి కూడా చెరువును పూడుస్తూ వచ్చినటువంటి వైనం కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఇవి కేవలం కొత్తగా వెలిసినటువంటి నిర్మాణాలు మాత్రమే, గత 5-10 సంవత్సరాల నుంచి చేపట్టినటువంటి నిర్మాణాలు మాత్రమే అని. అంతకుముందు చూసుకున్నట్లయితే ఇలాంటి నిర్మాణాలన్నీ కూడా లేవు ఇక్కడ. సో కేవలం చెరువు భూమి మాత్రమే ఉండేదని, ఎలాంటి నిర్మాణాలు కూడా లేవని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికార దుర్వినియోగం చేస్తూ, రెవెన్యూ అధికారులు కానీ అలాగే ఇరిగేషన్ అధికారులు కానీ అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమంగా పట్టాలు కూడా సృష్టించి ఈ యొక్క కట్టడాలకు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మీరు ఎడమవైపు చూసుకున్నట్లయితే కొంతమేర ఒక రేకులు ఐరన్ షీట్స్ కూడా చుట్టూ మీకు కనిపిస్తూ ఉంది కదా, అది చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్ ల్యాండ్. సో ఈ యొక్క ల్యాండ్లో పూర్తిగా రేకులతో కప్పేసి, అంటే ఆ లోపల ఏం జరుగుతుందో
అన్న విషయం కూడా బయటి వాళ్లకు తెలియకుండా పూర్తిగా రేకులతో కప్పేసి లోపల కుప్పలుగా మట్టిని పోస్తూ చెరువు లోపలికి చొచ్చుకుంటూ వస్తూ చెరువుని పూడుస్తున్నటువంటి సంఘటనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? దీనిపైన మాజీ మంత్రి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కూడా స్పందించి ఈ యొక్క పట్టాలు ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్స్ వేదికగా కూడా స్పందించినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారము గత ప్రభుత్వంలోనే ఈ యొక్క చెరువు అనేది ఎక్కువగా ఆక్రమణలకు గురైంది అని చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వమే ఇక్కడ కొత్తగా నిర్మాణాలు చేపట్టడానికి, కొత్తగా ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా పర్మిషన్స్ ఇచ్చారని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. సో రానున్న రోజుల్లో ఇలాగే ఇది కొనసాగినట్లయితే ఈ చెరువుని మనము చూసేటువంటి అవకాశం ఏమాత్రం కూడా ఉండబోదు. ఎందుకంటే చెరువు చుట్టూ కూడా ఈ యొక్క రాళ్ళు అంటే బండరాళ్ళు మట్టితో పూడుస్తూ ఇలా చెరువును మొత్తం కుచింపక చేస్తూ వస్తున్నారు. అంటే చెరువు మొత్తం కుచించుకుపోయిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో మనం గతంలో చూసుకున్నట్లయితే గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు ఈ చెరువు కాముని చెరువుకు సంబంధించి సున్నం చెరువు ఉంది పక్కనే. అంటే సున్నం చెరువులో నీళ్లు ఎక్కువైతే అంటే వర్షం నీరు ఏదైతే ఉందో అది పూర్తి స్థాయి నీటి మట్టం కనుక చేరినట్లయితే అందులో ఉన్నటువంటి నీళ్లు ఈ కాముని చెరువులోకి వస్తాయి. అలాగే కాముని చెరువు కనుక పూర్తిగా నిండినట్లయితే ఇది కనుక FTL పరిధి దాటినట్లయితే దీని నీళ్లు కాముని చెరువులో ఉన్నటువంటి నీళ్లు ఇంకొక చెరువుకి అంటే మైసమ్మ చెరువు కింద ఇంకొక చెరువు ఉంది, ఆ మైసమ్మ చెరువులోకి వెళ్తాయి. ఇలా ఒక్కొక్క చెరువు నుంచి కూడా గొలుసుకట్టు విధానం ద్వారా ఈ చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరించారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి కొంతమంది అధికారుల నిర్లక్ష్యమా లేదా గత ప్రభుత్వాల నిర్లక్ష్యమా? ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం గత ప్రభుత్వాలు చేసినటువంటి దుస్థితి వల్లనే చెరువుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉందని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాముని చెరువు కట్ట కింద ఉన్నటువంటి ఇళ్లకు మాత్రం నోటీసులు ఇవ్వలేదు. గతంలో రంగనాథ్ అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పినట్టుగానే ఆయన పేద మధ్యతరగతి ఇళ్ల జోలికి రాను, ఆల్రెడీ ఎవరైతే ఇళ్ళని ఆక్యుపై చేసి ఉన్నారో అంటే ఇళ్లలో నివాసం ఉంటున్నారో వాళ్ళ ఇళ్ల జోలికి మాత్రం రాననే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే వీళ్ళ ఇళ్లకు మాత్రం ఈ యొక్క చెరువు పరిసరాల్లో ఉన్నటువంటి ఆల్రెడీ నివాసం ఉంటున్న ఇళ్లకు మాత్రం ఎలాంటి నోటీసులు మాత్రం జారీ చేయలేదు. కానీ అవతల ఉన్నటువంటి కొంతమంది కబ్జా రైళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నాలాకు సంబంధించినటువంటి కబ్జాను కూడా పూర్తిగా దాన్ని క్లోజ్ చేసేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూసి ప్రయత్నం చేద్దాం. హైడ్రా చెప్పినట్టుగానే చెరువుల పునరుద్ధరీకరణ కార్యక్రమం కూడా చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కాముని చెరువులో చూస్తున్నాం మనము. ఈ కాముని చెరువులో మొత్తం క్లీనింగ్ సెక్షన్ కూడా జరుగుతూ ఉంది. ఏదైతే గుర్రపు డెక్క ఉందో దాన్ని కూడా పూర్తిగా తొలగించేటువంటి ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్లో 2 ఎగ్జావేటర్లు కూడా పెట్టి అలాగే కొంతమంది పని వాళ్ళను అంటే కొంతమంది వ్యక్తులను కూడా కూలీల సముదాయంతో కూడా ఈ యొక్క గుర్రపు డెక్కని తీసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మనం ప్రజెంట్ కైతలాపూర్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఇక్కడి నుంచి చూడొచ్చు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది సున్నం చెరువు నుంచి ఈ యొక్క కాముని చెరువుకు వచ్చేటువంటి నాలా. ఈ నాలాను అనుకొని కొన్ని మెకానిక్ షెడ్లు ఉన్నాయి, అలాగే కొన్ని బహుళ అంతస్తుల బిల్డింగులు కూడా కడుతూ ఉన్నారు. మరో పక్క చూసినట్లయితే ఇందాక మనం చూసినట్టుగానే ఒక రేకులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్డం పెట్టుకొని పెద్ద పెద్ద ఎగ్జావేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొక్లైనర్ల సహాయంతో కుప్పలు తెప్పలుగా మట్టిని కూడా తీసుకొచ్చి కాముని చెరువుని పూడుస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూడవచ్చు. ఇక్కడ బఫర్ జోన్ కూడా కాదు, అది పూర్తి స్థాయి నీటి మట్టం ఏదైతే FTL ఉందో FTLలోనే కడుతున్నారు. మరొక పక్క బఫర్ జోన్లో ఈ పక్క చూసుకున్నట్టయితే 3 నుంచి 4 బహుళ అంతస్తుల బిల్డింగ్స్ని కూడా కడుతూ ఉన్నారు. మనం చూడొచ్చు. ఒక పక్క హైడ్రా కబ్జా రైళ్ల గుండెల్లో నిద్రపోతున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా వెన్లో వణుకు పుట్టిస్తూ వాళ్ళకి నిద్ర లేనటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చింది. కానీ కొంతమంది కబ్జా రైళ్లు మాత్రం యథేచ్ఛగా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇలా చెరువులు, గవర్నమెంట్కు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు, గవర్నమెంట్ భూములు ఇవన్నింటినీ కూడా కబ్జా చేస్తూ వాళ్ళు పోతూనే ఉన్నారు. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్నట్టుగానే యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నారు. దీంతోపాటు వాళ్ళకు అధికారులు కూడా సహకరిస్తున్నారనే అనుమానాలు కూడా కొంచెం
ఆ, బలం చేకూరేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క అనుమానాలకు కూడా తావు మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతుందనే చెప్పాలి. మనం ఇక్కడ రేకుల షెడ్ దగ్గర ఉన్నాం. ఈ కాముని చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్ ఏదైతే ఉందో దీని లోపల చుట్టూ కూడా ఈ యొక్క ప్లేస్లో రేకులు ఐరన్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కవర్ చేసేసి లోపల గుట్టు చప్పుడు కాకుండా కన్స్ట్రక్షన్ పనులు కూడా చేస్తూ ఉన్నారు. సో పెద్ద పెద్ద ఎగ్జావేటర్స్తో పెద్ద పెద్ద ప్రొక్లైనర్లతో మొత్తం అండర్ గ్రౌండ్కు సంబంధించినటువంటి ఆ మట్టి అంతా కూడా తీసేసి తొలగించి దాంట్లో బోర్వెల్స్ కూడా వేయడం జరిగింది. అంటే బోర్లు కూడా వేసి నీటి వస్తు కోసము బోర్లు కూడా వేసి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇంత దుస్థితికి అయితే ఈ యొక్క కాముని చెరువు నొచ్చుకుంది. ఎందుకంటే పలుమార్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అధికారులను అలాగే ప్రభుత్వానికి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినా కూడా అధికారులు పట్టించుకున్నటువంటి వైనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం చాలా, ఎందుకంటే చెరువుల పునరుద్ధరీకరణ ముందు వేసుకుంది హైడ్రా, కానీ హైడ్రాకు తెలియకుండానే చాలామంది అక్రమార్కులు చాలామంది కబ్జా రాయిలు యథేచ్ఛగా కబ్జాలు సాగిస్తూ ఉన్నారు. సో దానికి ఈ యొక్క కాముని చెరువే నిదర్శనం. పరిస్థితి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రం చాలా దారుణంగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇలాగే కొనసాగినట్లయితే ఈ యొక్క చెరువు అనేది ఇంకా కనిపించబోదు. సో ఇది పరిస్థితి కాముని చెరువులో. కెమెరామెన్ గణేష్తో విజయ్, RTV కాముని చెరువు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.